హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో వచ్చేసాను. అది మన చేపల వేపుడు. ఈ చేపల వేపుడికి కావలసిన పదార్థాలు: ఒక 2 స్పూన్స్ కారం, ధనియా పౌడర్ ఒక 1/2 స్పూన్, జీలకర్ర పొడి ఓ 1/2 స్పూన్, మిరియాల పొడి కొద్దిగా, పసుపు ఒక 1/2 స్పూన్, సాల్ట్ ఒక స్పూను లేదా మన రుచికి సరిపడా, నిమ్మకాయ ఒక 1/2 చెక్క పిండుకుంటే సరిపోతుంది, ఆయిల్ ఒక స్పూన్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించి ఓ అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం అంతా రూమ్ టెంపరేచర్కి రావడానికి మరొక 1/2 గంట పడుతుంది. అంటే మొత్తం 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఓ 2 రెబ్బలు వేసుకోండి. కరివేపాకు మన ఫిష్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని ఓ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత చేప ముక్కలు వేసుకొని ఓ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతుందండి. తర్వాత రెండో వైపు కూడా మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన చేప ముక్కల్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తరువాత మరో స్పూన్ ఆయిల్ వేసుకొని మిగతా ముక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చింది కదా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.